పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో లేకుండా చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు ఏలూరు జిల్లా వైసీపీ నేతలు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏలూరులో చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రోగ్రాంకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం కానివ్వబోమన్నారు వైసీపీ శ్రేణులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దంటూ వైసీపీ ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా ఏలూరు ప్రభుత్వ కాలేజీ వద్దకు వెళ్లేటటువంటి వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు డిఎన్ఆర్తో పాటు పార్లమెంటు ఇన్ఛార్జ్ కార్మూరి సునీల్, అలాగే ఇక్కడ ఉండేటటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలందరూ కూడా ఉన్నారు. సార్, ఇప్పటి వరకు కూడా కాలేజీలు పూర్తయినాయని మీరు చెప్తున్నారు, పూర్తి కాలేదనేటటువంటి విషయాన్ని కూటమి నాయకులు చెప్తున్నారు. ఏంటి ఇందులో క్లారిటీ? అంటే రాజకీయాల్లో ఎన్నికలప్పుడు చెప్పేవి ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆ ప్రజలేదో ఆ ఎన్నికల టైంలో వింటారు. ఎన్నికలు అయిపోయాక కూడా ఇంకా యథార్థాలు చెప్పబోతే ఉన్నటువంటి నిజాన్ని కప్పేసి ఇంకా సమాధి చేద్దామంటే ప్రజలు ఎలా ఒప్పుకుంటారు సార్? ఇదిగోండి ఇటు చూడండి, ఏలూరు కాలేజీ, అలాగే మీకు అన్ని కాలేజీలు కూడా నిర్మాణం చెప్తాను. 17 కాలేజీలకి ఆయన శంకుస్థాపన చేసి ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్ వారితో అనుమతులు తీసుకొచ్చి 17లో 7 కాలేజీలు పూర్తి చేసి 5 కాలేజీలు తరగతులు ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆంధ్రప్రదేశ్కే దక్కింది ఆ అదృష్టం కూడా. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఇన్ని సంవత్సరాలకి ప్రభుత్వ కళాశాలలు ఎన్ని ఉన్నాయి మెడికల్ కాలేజీలు అంటే 12 మాత్రమే. అవి చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 9 సంవత్సరాలు చేశారు, 14 సంవత్సరాలు చేశారు వరుస పెట్టి. మరి ఆయన ఒక్క మెడికల్ కాలేజ్ అయినా నిర్మాణం ఎక్కడైనా చేయగలిగాడా? అది ఆత్మవిమర్శ ఆయన చేసుకోవాలా. గుండెల మీద చేయి వేసుకుని నేను నిజం మాట్లాడుతున్నానా అబద్ధం మాట్లాడుతున్నానా అనేది ఆయన తెలుసుకోవాలా. అది ఆయనకే వదిలేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 కళాశాలలు చక్కగా తరగతులు ప్రారంభించి ఇంకా 2 ఎప్పుడు ప్రారంభిద్దామంటే ఎన్నికలు వచ్చాయి. ప్రైవేట్ పరం చేయడానికి అందమైనటువంటి ఒక పేరు పిపిపి అని పెట్టాడు. అందమైన ఒక పేరు పెట్టి ప్రజలను మోసం చేసే విధంగా, విద్యార్థులను మోసం చేసే విధంగా, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మోసం చేసే విధంగా ఇది తప్పు. ఇది వెనక్కి తీసుకోవాలని ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము ఈ రోజున ఖండిస్తున్నాం. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు ఏలూరు మెడికల్ కాలేజీకి సంబంధించి 500 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సింది కేవలం 120 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. వైసీపీ నాయకులందరూ కూడా చదువుకున్న లాగా బిహేవ్ చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు టీడీపీ నేతలు చేస్తున్నారు. ఏమండి, వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది కదా, కేంద్ర ప్రభుత్వ సంస్థ. మరి వారు వచ్చి వాళ్ళు పిచ్చోళ్ళు అండి ఊరికే పర్మిషన్ ఇవ్వడానికి? వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. ఇది ఒక ప్రాసెస్. ఏదైతే ఫస్ట్ 2 ఇయర్స్కి కావాల్సిన ల్యాబ్స్ కానివ్వండి అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. తర్వాత ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో అది ఈ ప్రభుత్వం 16 నెలలు అయింది ఈరోజు వచ్చి. ఈ రోజు దాకా ఎందుకు కంప్లీట్ చేయలేకపోతుంది? అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ ప్రభుత్వం వారిని ప్రశ్నించుకొని మీరు తెలుసుకోండి. కూటమి ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే వాటిని అన్ని మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తామంటున్నారు. దీంట్లో ఈ నేపథ్యంలో అటు విద్యార్థులకి తల్లిదండ్రులకి ఎటువంటి సూచన అనేది మీరు చేస్తారు? 100% మళ్ళీ ప్రైవేటీకరణ చేయకుండా మేము అడ్డుకుంటా, మేము నిలబడతాము. ఒకవేళ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వాటిని రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నారో మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి, అంతేగాని రేపు ఉంటుందో ఊడుతుందో అనే పార్టీ మాటలు విని మీరు గవర్నమెంట్ కాలేజీల జోలికి వస్తే మాత్రం రేపొద్దున మీరే అనుభవిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వైద్య విద్యను కూడా పూర్తి ప్రైవేటు పరం చేసేయాలనేటటువంటి ఆలోచనలో కూటమి వ్యవహరిస్తుందని, దీన్ని పూర్తిగా అడ్డుకునే వరకు తమ ప్రయత్నాలు నిరసనలు కొనసాగుతాయని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణ మల్లికార్జున, ఏలూరు.